Hi guys, welcome to the UZ Tech. I am your Satya. This is our Tech Stuff episode 38. సో ఇన్ని రోజులు కంటిన్యూస్గా వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే ఐ హ్యావ్ టెరిఫిక్ రీజన్. అది ఇప్పుడు చెప్తే మళ్ళీ వీడియో స్పాయిల్ అవుతుంటుంది. సో నేను వీడియో లాస్ట్లో చెప్తుంటాను. ఫస్ట్ అయితే మనం న్యూస్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఓపో నుంచి ఓపో రెనో 7 సిరీస్ సంబంధించిన రెండర్స్ అయితే ఇవాళ ఓపో అఫీషియల్గా ట్వీట్ చేస్తుంది. సో దీంట్లో మొత్తం 3 మొబైల్స్ ఉంటాయన్నమాట. ఓపో రెనో 7 ప్రో, అలాగే ఓపో రెనో 7, అలాగే ఓపో రెనో 7 SE అని చెప్పేసి అని మొత్తం 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ 3 మొబైల్స్ ఇమేజెస్ నేను మీకు డిస్ప్లే మీద చూపిస్తుంటాను, చూడండి. నెక్స్ట్ మనకి ఓపో సబ్ బ్రాండ్ రియల్మీ నుంచి రియల్మీ కొత్తగా ఫోల్డబుల్ మొబైల్స్ తీసుకురాబోతున్నట్టు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవాళ మనకి పోస్ట్ చేసింది. లాస్ట్ టెక్ న్యూస్లో రియల్మీ GT2 ఫోల్డ్ అని చెప్పేసి అని ఒక ఫోల్డబుల్ మొబైల్ తీసుకురాబోతున్నట్టు మీకు చెప్పాను. సో ఈ మొబైల్ అప్పుడు నేను లీక్ చెప్పాను, ఇప్పుడు అఫీషియల్గా వీళ్ళు ట్వీట్ చేశారు. అంటే రియల్మీ GT2 ఫోల్డ్ అని చెప్పేసి అని ఒక మొబైల్ తీసుకురాబోతున్నట్టు దానికి సంబంధించిన పేటెంట్ డిజైన్తో సహా వీళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవాళ పోస్ట్ చేశారు. నెక్స్ట్ మనకి షావమీ నుంచి షావమీ UI ఉంటుంది కదా, MI UI యూజర్ ఇంటర్ఫీరియన్స్. సో ఈ MI UI ప్రజెంట్ అందరికీ 12 నడుస్తుంది. అలాగే కొంతమంది హయ్యర్ వేరియంట్స్ మొబైల్కి 12.5 ఎన్హాన్స్డ్ నడుస్తుంది. ఏదైతే 12 అప్డేట్ ఉందో దాంట్లో బగ్స్ ఉండడం వల్ల 12.5 ఎన్హాన్స్డ్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. సో ప్రజెంట్ ఇంకా ఎన్హాన్స్డ్ ఎడిషన్ ఎవరికి రోల్అవుట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు MI UI 13 అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ అప్డేట్ ఏ మొబైల్స్కి అయితే వస్తుందో వాళ్ళకు లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ లిస్ట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తుంటాను చూడండి. సో అందులో మీ మొబైల్ ఉందా లేదా, మీకు ఆ MI UI 13 అప్డేట్ వస్తుందా లేదా అని చెప్పేసి అని మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి మోటో నుంచి మోటో G సిరీస్ సంబంధించిన మొబైల్స్ చాలా మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. 5 లేదా 6 కన్నా ఎక్కువ మొబైల్స్ మోటో తీసుకురాబోతుంది అనమాట. సో ఇదే మోటో G సిరీస్లో ఒక మొబైల్ అయితే నవంబర్ 13న ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అవబోతుంది. దీని పేరు వచ్చేసరికి మోటో G200 అనమాట. సో ఈ మోటో G200 అన్న మొబైల్ని నవంబర్ 13న మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మిగిలిన మోటో G సిరీస్లో ఇంకా మొబైల్స్ ఉంటాయి కదా, ఇవి అంటే మంత్లీ వైజ్ ఒకటి లాంచ్ చేస్తుంటారన్నమాట. సో చాలా అంటే ఒక 5 లేదా 6 మొబైల్స్ అనుకుంటా మోటో G సిరీస్ మొబైల్స్ అయితే ఇండియాలోనే అలాగే గ్లోబల్లో లాంచ్ అవడానికి లైనప్ అయి ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి దిస్ ఇస్ ద హాట్ టాపిక్. ఎందుకంటే ఎయిర్టెల్ 20-25% వాటి రీఛార్జ్ ప్లాన్ అయితే హైక్ చేసిందనమాట. అంటే ఇప్పుడు ఏదైతే మనకి 249 ఉంటుంది, 249కి 1.5 GB 28 days 100 SMS per day. సో ఈ రీఛార్జ్కి ఇప్పుడు దాన్ని 298 చేశారనమాట. అంటే ఉన్న రీఛార్జ్కి 40 రూపీస్, 50 రూపీస్, అలాగే పెద్ద రీఛార్జ్లు అయితే 100 రూపీస్, 150 రూపీస్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. యాక్చువల్లీ ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ మనం వాడుతుంది 4Gలో డైలీ మనకి 1.5 GB వస్తుంది. 1.5 GBకే మంత్లీ రీఛార్జెస్ ప్లాన్ ఎంత పెంచుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున మనకి 5G వస్తుంది. 5G వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీకు 1.5 GB సరిపోదు, 2 GB కానీ లేదంటే 2.5 GB కానీ అప్పుడు నువ్వు వాడాల్సి ఉంటుంది. సో 4G ప్లాన్స్కే మంత్లీ 300 చేసేస్తే సో రేపు పొద్దున 5G వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంత్లీ ప్లాన్ 500 అవుతుంది. సో ఎయిర్టెల్ ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మరీ ఎంతంత పెంచేసుకుంటూ చేయడం అస్సలు బాగోలేదు. సో ఈ పెంచిన ఏదైతే రీఛార్జ్ ప్లాన్స్ పెంచుకుంటూ వెళ్ళారు కదా, సో ఇదైతే మనకి నవంబర్ 26 నుంచి అయితే వీళ్ళు అమల్లోకి అయితే తీసుకురా ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 సిరీస్ అని చెప్పేసి అని కొత్తగా ఒక ల్యాప్టాప్స్ని అయితే తీసుకురాబోతున్నట్టు నేను ఎప్పుడో లీక్స్ చెప్పాను. సో ఇదైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. సో ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 అలాగే X1 Pro అని చెప్పేసి 2 ల్యాప్టాప్స్ అయితే మన ఇండియాలో లాంచ్ అవ్వడానికి కన్ఫర్మ్ అయ్యాయి. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో అయితే తెలియదు, బట్ ఇండియాలో లాంచ్ అవ్వబోతున్నట్టు ఒక కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ అయితే మనకి ఇవాళ స్పాట్ అయ్యింది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 9RT అని చెప్పేసి అని మొబైల్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ మొబైల్ లాస్ట్ మంత్ చైనాలో లాంచ్ అయింది. సో ఈ మొబైల్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మన ఇండియాలో లాంచ్ అవ్వాలి, బట్ కాకపోతే మరి దీనికి ఇంకా లేట్ చేస్తూ వస్తున్నారు. ఇదైతే ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ అవుద్ది, కాకపోతే ఆ పేరుతోనే లాంచ్ అవ్వదు, వేరే డిఫరెంట్ పేరుతో అయితే రాబోతున్నట్టు మనకు సమ్ లీక్స్ అయితే ఉన్నాయి. సో OnePlus 9RTని మన ఇండియాలో వేరే డిఫరెంట్ పేరుతో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. యాక్చువల్లీ నేను ఎందుకు డైలీ వీడియోస్ చేయలేకపోతున్నానంటే ప్రజెంట్ మన ఛానల్లో మనం ఏం చెప్తాం అంటే అందరూ తెలుగు టెక్ యూట్యూబర్స్ కూడా టెక్ న్యూస్ చెప్తారు, అన్బాక్సింగ్ చేస్తుంటారు, బట్ కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి నేను లీక్స్ తీసుకొచ్చి చెప్తుంటాను అనమాట. అంటే ఏ మొబైల్ ఎక్కడ మనకు స్పాట్ అవుతుంది, ఎలా లాంచ్ అవుతుంది అని చెప్పి మనకు సమ్ లీక్స్ ఉంటాయి కదా. సో నేను ఆ లీక్స్ చెప్తూ ఉంటాను, అది అన్అఫీషియల్గా చెప్తుంటాను అనమాట. అంటే కంపెనీ రిలీజ్ చేయకముందే, కంపెనీ చెప్పకముందు నేను చెప్తూ ఉంటాను. సో ఇలా అన్అఫీషియల్గా కంపెనీస్ టీజ్ చేయకముందు, కంపెనీస్ పోస్ట్ చేయకముందే నేను దాని లీక్స్ చెప్తూ ఉంటాను. సో
ఇప్పుడు మీకు లాంచ్ అయ్యే మొబైల్స్ అన్నీ కూడా నేను ఒక 2 months బ్యాక్ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే మీకు దీనికి సంబంధించిన లీక్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సో నేను అప్పుడు ఏవైతే లీక్స్ చెప్పానో అవి ఇప్పుడు అఫీషియల్ స్టేట్మెంట్స్ అవుతున్నాయి, అవి ఇప్పుడు అఫీషియల్ లాంచెస్ అవుతున్నాయి. సో కాబట్టి ఆల్రెడీ లీక్స్ కోసం అక్కడ చెప్పేశాను 2 months బ్యాక్. సో అదే మొబైల్ ఇప్పుడు అఫీషియల్గా లాంచ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ అక్కడ చెప్పేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ దీనికోసం ఇంకో వీడియోలో చెప్పి వీడియోని స్పాయిల్ చేయాలనుకుంటలేదు అనమాట. అందుకే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. పెద్దగా న్యూస్ అలాగే సర్టిఫికేషన్స్ కూడా ఏమి ఉండట్లేదు అనమాట. ఈరోజు వీడియో చూసారు కదా, యాక్చువల్లీ సర్టిఫికేషన్స్ అంటూ ఏం చెప్పలేదు, అలాగే నేను లీక్స్ న్యూస్ కూడా నేను ఏం డివైడ్ చేయలేదు. మన ఇండియాలో కోవిడ్ వల్ల చిప్సెట్ షార్టేజ్ అని చెప్పేసి ఒకటి షార్టేజ్ వచ్చింది. అంటే ప్రాసెసర్ల షార్టేజ్ వల్ల మొబైల్స్ అన్నీ ఇప్పుడు లాంచ్ అవ్వాల్సిన మొబైల్స్ అన్నీ చిప్సెట్ షార్టేజ్ వల్ల లాంచ్ అవ్వట్లేదు అనమాట. మన ఇండియాలో కేవలం మన ఇండియాలో లాంచ్ అవ్వడానికి రెడీగా చాలా మొబైల్స్ ఉన్నాయన్నమాట. బట్ కాకపోతే వన్స్ లాంచ్ చేసిన తర్వాత సేల్స్ స్టార్ట్ చేయాలి కదా. సో ఈ సేల్స్ స్టార్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర మొబైల్స్ రెడీలో లేవు, అంటే చిప్సెట్ షార్టేజ్ వచ్చిందనమాట. ఈ చిప్సెట్ షార్టేజ్ వల్ల ఉన్న మొబైల్స్ లాంచ్ అవ్వక, అలాగే కొత్త మొబైల్స్ పేటెంట్స్ ఫైల్ చేయక, సో అన్ని కంపెనీస్ అలా హోల్డ్ చేసి ఉన్నాయి. ఏంటంటే మనం ఏంటి యాక్చువల్లీ లీక్స్ పట్టుకొచ్చి నీకు చెప్తూ ఉండాలి. ఇప్పుడు నీకు అఫీషియల్గా లాంచ్ అయ్యే మొబైల్స్ లీక్స్ అని నేను ఎప్పుడో చెప్పుకుంటూ వస్తున్నాను. నేను స్టార్ట్ చేసిన కానీ ఇప్పటిదాకా చెప్పుకుంటానే వస్తున్నాను లీక్స్ అన్ని. సో అందుకని నేను డైలీ వేస్ వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట. ఉంటుంది రోజుకి ఎంతో కొంత కొంచెం స్టఫ్ ఉంటుంది, బట్ ఆ స్టఫ్ని నేను వీడియో చేస్తే నాకు మహా అయితే 1 లేదా 1.5 30 seconds వీడియో అవుతుంది. సో ఈ 1 నిమిషం వీడియో కూడా పెట్టి ఎలా 1 నిమిషం వీడియో పెట్టి కష్టం కదా. అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయట్లేదు అనమాట. ఇక్కడ నుంచి మ్యాక్సిమం న్యూస్ ఎక్కువ ఉంటే డైలీ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇన్ కేస్ న్యూస్ ఎక్కువ లేకపోతే కనుక 2 daysకి ఒకసారి ఒక వీడియో చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. సో అది మీరు గమనించగలరు. సో ఈరోజు న్యూస్ చూసుకుందాం. రియల్మీ GT2 Fold అని చెప్పేసి ఒక మొబైల్ కంపెనీ ఇవాళ అఫీషియల్గా ట్వీట్ చేసింది. నేను ఒక 6 days బ్యాక్ నేను దానికోసం అన్అఫీషియల్గా చెప్పాను. అంటే అప్పుడు నేను చెప్పింది ఇలా అఫీషియల్గా చెప్తున్నారు, అంటే ఎప్పుడో నేను చెప్పిన లీక్స్ అన్ని ఇప్పుడు అఫీషియల్గా చెప్తున్నారు. సో దాన్నే మళ్ళీ ఈరోజు అప్పుడు అన్అఫీషియల్గా చెప్పి ఈరోజు అఫీషియల్గా చెప్తే కొంచెం మీకు కూడా నచ్చదు కదా, అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయట్లేదు అనమాట. సో మీరు అంతా గమనించి సో స్టే ట్యూన్. అంటే వీడియోస్ చేయట్లేదని చెప్పేసి వెళ్ళిపోవద్దు. రోజుకి ఒకసారి కాకపోయినా every 2 daysకి ఒకసారి ఒక వీడియో చేస్తూ ఉంటాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.